ఎస్తేరు చాలా బాగుంటుంది. అసలు ఎస్తేర్ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? నక్షత్రం, స్టార్. పారసిక భాషలో ఆమె స్టార్ అనే ఒక నామకరణం పొందింది. నిజంగానే స్టార్ అండి ఆ అమ్మాయి. అబ్బాయిలో చక్కటి జెంట్లుమెన్ల మోసే కనబడితే అమ్మాయిలందరికీ చెప్పండి వీర వనితలు ఎస్తేరు కనబడుతుంది. అమ్మాయి స్టార్ అనగానే స్టార్డమ్ ఉన్న కుటుంబంలో పుట్టింది అనుకోకండి. పేదది, అనాది, ఎవ్వరు లేరు ఆ అమ్మాయికి. తినడానికి సరైన తిండి లేదు ఆ అమ్మాయికి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు ఆ అమ్మాయికి. ఎక్కడో పరాయి దేశంలో బానిసగా ఉందట. ఆమె పేరు ఎస్తేరు. ఎవరు లేరు, ఎవరో నాన్న అమ్మ చనిపోయారు, ఎవరో పెద్దనాన్నగారు అబ్బాయి మురదకే చిన్నాన్నలా పెంచుకున్నాడట. పేరుకి అన్నయ్య అయినా పినతండ్రిలా పిలువబడ్డాడట. ఎవరు? మురదకే. పెంచాడు. ఆ అమ్మాయికి ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే ఎప్పుడు నాకు అది లేదు ఇది లేదని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోదట. మీరు నాకు ఫోన్ కొనివ్వకపోతే రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళనని తల్లిదండ్రులు బెదిరిస్తారు చూసారా? అలాంటి రకం కాదట, గుర్తెట్టుకోండి. మన కోసం ఏదో చదువుతున్నట్టు రేపు నేను కాలేజీకి వెళ్ళను, వెళ్ళకపోతే వెళ్ళిపో, గిన్నెలు కడుక్కుంటావు. రేపు నేను అక్కడికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళనంటే వెళ్ళకపోతే ఏముంది, పేడకడే. ఎవరిని బెదిరిస్తావు? నీలా నాలా అది లేదు ఇది లేదు తల్లిదండ్రుల మీద బడ్డెని చూపించే అమ్మాయి కాదు. నా జన్మేంటి, ఇంత పేదరికంలో పుట్టాను, పూరు గుడిసి మధ్య బాగుతున్నాను తనను తాను తిట్టుకునే రకం కాదు. ఆమెకున్న గొప్ప అంతం. ఆమె ఎందుకు స్టారో చెప్పినా తనకి ఏమీ లేకపోయినా ఏమీ లేదని దేవుని వైపు చూసి ఎప్పుడు ఏడదట. అందుకే స్టార్. తన పేదరికంలో ఉన్న నేను పేదదాన్ని ఎప్పుడు అనుకోదు. తను ఎప్పుడు ఏమీ లేదని దేవునికి ఒక్క కంప్లైంట్ చేయదట. అందుకే ఆమె రియల్ స్టార్. ఎంత బాగా బతుకుతుందంటే చక్కటి గుణగణాలు, మచ్చలేని చిన్నదండి. ఎవరు చెప్పండి? ఎస్తేర్. నేను ఒక మాట అంటానండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ర్యాకెట్ యుగం వచ్చినా ఇప్పటికిప్పుడు ర్యాకెట్లు చంద్రమండలం మీదకి అంగారక గ్రహం మీదకి వెళ్ళిపోయినా టెక్నాలజీ ఎంత అభివృద్ధి పొందినా ఆడపిల్ల సేనానుకున్న విలువ ఎప్పుడు పడదు, గుర్తుపెట్టుకోండి. మచ్చలు ఎప్పుడు తెచ్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మగపిల్ల వాళ్ళ గాడిదలు మచ్చలు తెచ్చుకొని ఏదోలా దులుపుకుంటూ పోతారేమో కానీ ఆడపిల్ల జీవితం మీద మచ్చ వచ్చిందో మీరు మనవల్ని మనవరాలని కన్నా ఈవిడ గారు ఆ రోజుల్లో అని చెప్పుకుంటారు. ఖచ్చితంగా చెప్పుకుంటారు. మీ మనవరాళ్ళు వచ్చినా చెప్పుకుంటారు. ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఆ ఎస్తేరమ్మని చూడండి. చూసేవారు లేరు, పేరెంట్స్ లేదు, కేరింగ్ లేదు, పట్టించుకునేవాడు ఎవరో అన్నయ్య చిన్నాళ్ళ పిలువబడుతున్నాడు. ఒకవేళ అతన్ని వ్యతిరేకించినా చేసేదేమీ లేదు. ఎవరు లేకపోయినా ఆ అమ్మాయి చాలా గుట్టిగా భయభక్తులు కలిగి బతుకుతుంది. ఒకరోజు రాజుగారికి చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది. రాజుగారు మొత్తం అందరినీ సంస్థానాలు 120 సంస్థానాలు పిలిపించాడట. పిలుస్తున్నప్పుడు మన భారతదేశం నుంచి కూడా వెళ్ళారు. వెళ్ళిన వెంటనే రాజులకు ఒక వికారమైన స్వభావం ఉంటుంది. వాళ్ళ యొక్క కోటలు చూపిస్తారు, ఆస్తులు చూపిస్తారు, పిరంగులు చూపిస్తారు, వాళ్ళ దొమ్మ ఎంత ఉందో చూపించుకుంటారు. మంచి డిష్ ఏర్పాటు చేస్తారు, భోజన బళ్ళన్నీ ఏర్పాటు చేస్తారు. ఈ రాజుకు ఒక వంకర బుద్ధి వచ్చింది. అన్నీ చూపించారు, మా ఆవిడని కూడా చూపించాలనుకున్నారట. ఎవరు? ఎలాంటి వస్తీని పిలవండి రమ్మనండి అన్నారట. వస్తీ గారు రాజుగారు రమ్మంటున్నారు, వస్తీ గారు రాజుగారు రమ్మన్నారంటే ఆవిడ రానందట. మళ్ళీ రమ్మన్నారు, రానందట. మళ్ళీ రమ్మన్నారు, రావద్దని చెప్పండి అన్నాడు. అన్ని చెప్పి పొమ్మని చెప్పాడు. ఎవరు? రమ్మన్నాడు, రానంది, ఇంకెప్పుడు రావద్దని చెప్పండి, పొమ్మనండి. రాజు పిలిస్తే రాదా? ఆ రోజు మాటే విడాకులకి, పారసికులకి శాసనం వేసేసారు, పంపించేశారు. వస్తీ వెళ్ళిపోయింది. రాజుగారు ఖాళీగా ఉన్నారు, సింహాసనం ఖాళీగా ఉంది. అలాంటి టైంలో రాణి కావాలి. 120 సంస్థానాలు భారతదేశం నుంచి కూడా చక్కటి పిల్లల్ని ఎత్తికి పట్టుకెళ్ళారట సైన్యాధిపతులు. మొత్తం ఎక్కడెక్కడ మంచి మంచి ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఎత్తికి పట్టుకెళ్ళారు. ఆ పట్టుకెళ్ళిన గుంపులో తీసుకెళ్ళిన వెంటనే రాజు ముందు పెట్టలేదట. ఏం చేశారు తెలుసా? వాళ్ళకు ఒక ఫ్యాషన్ కోర్సు నేర్పించారట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవండి అమ్మా, చాలా బాగుంటుంది. ఒక్కొక్క ఫ్యాషన్ కోర్సు. ఈ రోజు పుట్టింది ఫ్యాషన్ షో, ఆ రోజు ఉంది ఫ్యాషన్ షో, గుర్తుపెట్టుకోండి. 6 నెలలు ఫుడ్ మెనూ, 6 నెలలు డ్రెస్ కోడింగ్, ఇంకా మిగిలిన నెలలు వారి స్కిన్ టోన్ ఎలా పెంచాలో ట్రైనింగ్ ఇచ్చారట. ఫిట్గా ఎలా ఉండాలో, వాకింగ్ ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో. ఈ రోజు వచ్చేగా క్యాట్ వాకులు, డాగ్ వాకులు, ఆ రోజు ఉన్నాయంట.
రాజు ముందు ఎలా నడవాలి, చెంగు ఎలా ఇస్రాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఐబ్రోస్, హెయిర్ కటింగ్, ప్రతిదీ ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చారట. 120 సంస్థానాల నుంచి ఆడపిల్లని ఎతికెతికి తీసుకొచ్చారు. ఆ 120 సంస్థానాల అగ్రదేశాల నుంచి అందమైన ఆడపిల్లని ఎత్తుక్కుని వస్తే ఈ పేద అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళారు. అందరూ వెళ్ళింది అనుకూగుంది. తనకైతే రాజు మనసు గెలవాలని కొత్త ప్రాక్టీసులు, శ్వాస మీద ధ్యాస ఏమి ప్రాక్టీసులు ఏం చేయలేదు ఆవిడ. ఈరోజు చూడండి ఏం చేస్తున్నారంటే ఆసనాలు 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 వేస్తున్నారు, ఆసనాలు వేస్తున్నారు, ఆసనాలు. దేనికంటే ఆసనాలు అంటే ఇది ఒక రోగం వచ్చేసింది ఈ మధ్య. ఆసనాలు దేనికంటే స్లిమ్గా ఉంటారట, స్లిమ్గా. అలా స్లిమ్గా ఉండ ఆనందంగా మానేస్తున్నారు. ఆనందంగా మానేసరికి ఎక్కువ మంది ఫ్యాషన్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో తిండి తినక పలసరేటు పడిపోయి చచ్చిపోయి ఇన్ని కేసులు ఉన్నాయి. మరి అందంగా ఉండాలంటే ఏం చేయాలంటే టెక్నిక్ ఒకటి ఒళ్ళొంచి పని చేయడమే అంతే. ఇంట్లో అమ్మ నాన్న చెప్పిన పని చేయడమే. చక్కగా బట్టలు ఉతకాలి, ఇల్లు తోడాలి, అంటులు కడగండి, పని చేయండి, స్లిమ్గా ఉంటారు. ఏం చేయకుండా బాగా తినండి, డ్రమ్ములో అయిపోతారు. పని చేయాలి. ఎస్తేరమ్మా ఎందుకు అందంగా ఉందంటే కష్టపడి పని చేస్తుంది. ఆమె ప్రత్యేకించి ట్రైనింగ్ ఏం అవసరం లేదు. ఆమె అంత చక్కగా ఉండే ఆరోగ్యం, మంచి ఫిట్నెస్ ఆమెకు ఉండడానికి కారణం ఏంటంటే అన్ని పనులు తానే చేసుకుంటుంది. చక్కటి పనులు చక్క పెడుతుంది. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చారట, ట్రైనింగ్ ఇస్తున్నారు. 6 నెలలు రంగు పెరగడానికి, 6 నెలలు డ్రెస్ కోడ్, మొత్తం ఇది ఈ కోర్స్ అంతా నడుస్తుంది. ఈ నడుస్తున్నప్పుడు రాజుగారి ముందుకి టైం టేబుల్ ప్రకారం పంపిస్తున్నారట. ఆయనకి ఇవి ఏంటంటారు, మ్యాచింగ్స్ జరుగుతున్నాయి అన్న. లైన్కి వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు ఆ మ్యాచింగ్స్ జరుగుతున్న టైంలో అలంకరించుకోవడానికి ఇస్తుంటారు చూసారండి. మనం కూడా మన ఇంటి ఆడపిల్లని ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు పక్కింటిని తెచ్చి ఎట్టేస్తుంటాం మనం. ఆయన నిజంగా ఉన్నాయనుకుంటాడు అమాయకుడు. 5 యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏవే అని అడిగాను, మాయగా దావాలి అన్నారట. 5 యూజ్ చేసుకుంటారు. ఆ రోజుల్లో కూడా అలంకరించుకోవడానికి చాలా ఇచ్చారట. ఎస్తేరమ్మందట, ఏంటి ఇవన్నీ నాకు వద్దు కానీ సింపుల్గా ఉంటాను. తనలో ఉన్న గొప్ప బ్యూటీ ఏంటి చెప్పనా, ఆమె సింపుల్గా ఉండడం. ఏవేవో అలంకరించుకోవడం కాదు, మొత్తాబులు కాదు, ఏమీ లేవు. ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీ ఏంటంటే సింప్లిసిటీ, సింపుల్గా ఉంటుంది అంతే. తన బిహేవియర్లో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే కామ్ గోయింగ్ అంతే. చాలా మంది ఉంటారు చూసారా, యాంకర్లా వంకరగా మాట్లాడేస్తుంటారు. సుస్సు నీ సుస్సు అర్థమైపోద్ది, గుర్తెట్టుకో. సుస్సు అంటే ఆడికి అర్థం, మనం ఎలా ఉన్నాం అలా మాట్లాడదాం అంతే. ఒక ఆవిడ, నేను ఛానల్ క్రితం చెప్పిన ముగిస్తాను, మా ఊరు నుంచి ఒక ఆవిడ కువైట్ వెళ్ళింది. ఒక 5 సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత ఆడికి వెళ్ళొచ్చికెళ్ళి ఏదో పెద్ద ఇంకా అక్కడే పుట్టినట్టు ఫీల్ అయిపోతారు. అందరు కదలండి కొంతమంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అన్నదట, బయట కూరగాయల బండి వస్తే ఇవేమి కాయలు అని అడిగిందట. అలా ఆయన ఇదేంటిది ఇలా అయిపోయింది అనుకోండి. అలా ఆయన ఇవి ఏం కాయలు అని అడిగితే అలా ఆయన అన్నాడు, ఏం కాయలా చెప్తాను రావి ఏం కాయలు అని అడిగాడు. 5 సార్లు అక్కడ ఉండొచ్చేసరికి నీకు వంకర బాస్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ పోయినా మనం యాక్టింగ్లు చేయడం, మనం ఎలాగున్నామో అలాగే మన యాటిట్యూడ్ అంతే, మన న్యాచురల్ లుక్ అంతే, అలానే ఉండాలి. లేదు తగిలించుకుంటే ఎకారంగా ఉంటుంది. ఎస్తేరమ్ముకున్న క్వాలిటీ ఏంటంటే ఆమె సింపుల్గా ఉంటుంది. రాజు ముందుకు తీసుకెళ్లారు. అందరినీ చూశాడు. హైట్ ఉన్న ఈజిప్టియన్స్ చూశాడు, అటు ఆసియాలో ఉన్న వారిని చూశాడు, ఇటు ఆఫ్రికాలో ఉన్న వారిని చూశాడు, 120 సంస్థానాలు ఉన్న ప్రతి ఒక్కరిని చూశాడు. ఎవరిని చూసినా మన భాషలో చెప్పాలంటే ఆయన గుచ్చుకోలేదట. ఎస్తేరమ్మ అలా వస్తున్నప్పుడు అడిగాడు, ఎవరు ఈమె అని. ఆమెను చూసేసరికి ఎందుకో తెలియని తన మనసంతా పీస్ఫుల్గా మారిపోయిందట. అప్పుడు అన్నాడు, ఎవరి అమ్మాయి? దాసేశారు అడ్రస్, ఎందుకంటే వాళ్ళ బానిసలు. ఆమె బానిసని చెప్పకుండా అడ్రస్ దాచేశారు రాజుకి. రాజా మీకు నచ్చిందా, చాలు, మిగిలిన మర్చిపోండి అన్నారు. మొత్తం మీద అమ్మాయిని పెళ్లి చేస్తారు. అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల పెంచిన పినతండ్రి అన్నయ్య ఎవరు, మొర్దెకే పెంపకం నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదట. పెంచితే అలా పెంచాలండి ఆడపిల్ల. తన నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదని ఎంత బాగా పెంచాడంటే ఏ రోజు ఏ తప్పుడు విషయాల్లో పేరు రాని అమ్మాయి చెప్పండి, ఎస్తేరమ్మ. ఎక్కడో పచ్చడి మెతుకులు తినే తన జీవితం ఈ రోజు ఆకాశం అంత ఎత్తులో ఏలే రాజుకి రాణి అయిపోయిందట, వెళ్ళిపోయింది. ఈ రోజు లాంటి మొద్దుకెళ్ళైతే ఏముందరో చెప్పనా, అమ్మ మీ నాన్న చచ్చిపోయాడు, మీ అమ్మ చనిపోయింది, అప్పటి నుంచి నేనే జాగ్రత్తగా పెంచాను, రుణం మర్చిపోకమ్మా, నీకో అకౌంట్ నాకో అకౌంట్ తీశాను, అలా అప్పుడప్పుడు కోట వెనకాలకు వస్తాను, అలా వేసి అంటారు.
అలా అనలేదట. మనమైతే అలా అందు.